తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కేవలం పట్టణాలకే పరిమితమయ్యిందనుకున్న పార్టీని పల్లెపోరులో ఆదరించి హక్కున చేర్చుకున్నారు. దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారుతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అమలవుతున్నాయని నిరూపితం అవ్వడంతోనే రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించిన ప్రజలు పుర సమరంలోనూ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి కార్యకర్తల కృషికి పట్టం కడుతూ షాద్నగర్ మున్సిపల్ పీఠంపై కాషాయ జెండాను ఎగరవేయాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పాలమూరు ఎంపీ డీకే అరుణ. షాద్నగర్ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్ వేదికగా పట్టణ బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి స్థానిక నేతలు అందే బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. షాద్నగర్ మున్సిపాలిటీ టార్గెట్గానే బీజేపీ 28 వార్డుల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దించి పోటీ చేస్తుందని ప్రజలు బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ వైపు మొగ్గు చూపుతున్నారని, కేంద్రంలో అమలవుతున్న పథకాలన్నింటినీ క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ పురపాలిక వార్డులోని ప్రతి ఓటర్ను ప్రసన్నం చేసుకోవాల్సిన బాధ్యత బీజేపీ సైనికులదేనని పేర్కొన్నారు. పట్టణంలో అమృత్ స్కీమ్, గ్రామ పంచాయతీ నిధులు, నేషనల్ హైవేలు, రైల్వే పనులు, చిరు వ్యాపారులకు ముద్రా లోన్లు, ఉచిత రేషన్ బియ్యం తదితర అంశాల్లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ తోడ్పాటును ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులుగా సర్పంచ్ అభ్యర్థులు సైతం గ్రామాభివృద్ధిలో భాగంగానే అధికార పార్టీలతో అంటకాగుతారని, అంత మాత్రాన పార్టీ సింబల్పై కాకుండా గెలిచిన సర్పంచులంతా అధికార కాంగ్రెస్ పార్టీ వారే అనడం సరికాదని, గెలిచిన వాళ్లంతా తన వారే అంటూ అక్కడున్న వారిలో నవ్వులు పూయించారు. బీజేపీలో భయపడే కార్యకర్తలు లేరని తేల్చి చెప్పిన అరుణ ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న క్రమంలో ఆశావాహులు ఎందరున్నా గెలుపు అవకాశాలున్న అభ్యర్థులనే పార్టీ డిసైడ్ చేస్తుందని తెలిపారు. లైఫ్ లాంగ్ ఒకే పార్టీకి ఓటు వేయాలనే కమిట్మెంట్తో ఉన్న రోజులు పోయాయని తెలిపిన ఆమె, భారతీయ జనతా పార్టీపై అభిమానం ఉన్న పట్టణ ప్రజలు తమపై విశ్వాసం ఉంచి షాద్నగర్ మున్సిపాలిటీలో బీజేపీని ఆశీర్వదించాలని కోరుకున్నారు. చూడాలి మరి, షాద్నగర్ పుర చరిత్రలో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకొని బీజేపీ రాబోయే పురపోరులో మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఎంపీ అరుణమ్మ సమక్షంలో ఉవ్విళ్ళూరుతూ ముందడుగు వేయబోతున్న క్రమంలో ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఎలాంటి రిజల్ట్ రాబడుతుంది, వెయిట్ అండ్ వాచ్. చూస్తూనే ఉండండి సీమై టీవీ. షాద్నగర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలనేటటువంటి ఒక ఆలోచన లక్ష్యంతో కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద నాయకులు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు వివిధ బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సందేశాలు ఇవ్వడం జరిగింది. నేను కూడా వారితో కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా మనం చేసినటువంటి పనులను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కదిలించి ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ లోపల కూడా విశ్వాసాన్ని నింపి ప్రతి వార్డులో ఉన్నటువంటి ఓటర్లను అందరినీ అందరినీ ప్రతి ఇంటిని కూడా కలిసి షాద్నగర్ మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు చాలా అవసరము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపించండి అని ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి అడగాలని చెప్పినటువంటి విషయాన్ని వారికి నేను సూచించిన. వారందరూ కూడా ఇదివరకే కొంతమంది ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు, ఇప్పటికే కొందరు ప్రజల లోపల తిరుగుతున్నారు వార్డులలో. కాబట్టి ఇవాళ షాద్నగర్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే కనుక షాద్నగర్లో నాకు మంచి ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ నేను పార్లమెంట్ సభ్యులుగా గెలవాలని ఆ రోజు కార్యకర్తలందరూ కూడా పనిచేసి ఇటు పెద్ద ఎత్తున షాద్నగర్ పట్టణంలో కూడా ప్రతి బూత్లో కూడా మెజార్టీని అందించినటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. షాద్నగర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మా కౌన్సిలర్లను గెలిపించి భారతీయ జనతా పార్టీ జెండా షాద్నగర్ మున్సిపాలిటీ పైన ఎగరడానికి షాద్నగర్ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆశీర్వదించాలని కూడా నేను వారిని కోరుతాము. కృషి చేయడానికి మాకందరికీ కూడా అవకాశం ఇవ్వాలని ఈరోజు అమృత్ స్కీమ్లో
షాద్నగర్లో అమృత్ స్కీమ్ కింద నిధులు వచ్చినా, గ్రామ పంచాయతీల నిధులు వచ్చినా, ఈరోజు పెద్ద ఎత్తున నేషనల్ హైవే పనులు జరుగుతున్నా, బ్లాక్ స్పాట్స్ పనులు జరుగుతున్నా, రైల్వే పనులు జరుగుతున్నా, ఈరోజు ఎక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగినా అవి కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులైన విషయాన్ని ఇంటింటికి తీసుకెళ్లారని చెప్పి నేను మన కార్యకర్తలను నేను కోరుతాను. ఈరోజు పేదలకు ఫ్రీ బియ్యమే కావచ్చు, ముద్రా లోన్లు పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకందరికీ, చిరు వ్యాపారస్తులు అందరికీ పెద్ద ఎత్తున ముద్రా లోన్ల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున ముద్రా లోన్ల కింద వాళ్ళకందరికీ పెద్ద ఎత్తున లోన్లు వచ్చినాయి, తక్కువ వడ్డీలకు. మహిళా సంఘాలే కాదు, చిరు వ్యాపారులకు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా పెద్ద ఎత్తున బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ల కింద. సో అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పథకాలను, కేంద్ర ప్రభుత్వం పథకాలను అన్నింటిలో కూడా ఇవాళ అభివృద్ధి లక్ష్యంగా మరి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం పనిచేసినటువంటి తీరును మరి ప్రజలందరూ కూడా గ్రహించాలని, షాద్నగర్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని షాద్నగర్ మున్సిపాలిటీలో గెలిపించడని షాద్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా నేను పెద్ద ఎత్తున విన్నవించుకుంటున్నా, ఈ అవకాశం మాకు ఇవ్వండి. షాద్నగర్ మున్సిపాలిటీలో మా అభ్యర్థులను పార్టీ నిలబెట్టేటటువంటి కౌన్సిలర్లందరినీ కూడా గెలిపించాలని చెప్పి నేను షాద్నగర్ పట్టణ ప్రజలందరినీ కోరుతా ఉన్నా. అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని, వ్యాపారస్తులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ అందరూ కూడా మాకు ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఇక్కడ కూడా మరి మేమందరం కూడా పనిచేసేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా కూడా నేను షాద్నగర్ ప్రజల్ని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫోటో ఇక్కడ ఫోటో, 2 ఫోటోలు పెడుతున్నాం. మరి ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రూలింగ్. కేంద్ర ప్రభుత్వ పథకాలకు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఫోటోలు పెట్టలేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఫోటోలు పెట్టదు. సో ప్రజలకు చెప్పుకోవాల్సి, అంటే చెప్పుకునడానికి లేకపోవడం అనేది కానీ ఇక్కడ గవర్నమెంట్ మాది లేదు కాబట్టి, గతంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇక్కడ లేదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి క్షేత్రస్థాయిలో సర్పంచులు కానీ, గతంలో ఎంపీపీలు కానీ, గతంలో జెడ్పీటీసీలు కానీ పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఉంటారు. మీకు తెలిసిన రూలింగ్లో ఎట్లుంటుందో, ఒక సర్పంచ్ సపోజ్ ఆపోజిషన్ సర్పంచ్ ఉన్నాడంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే పోయి నీ మీద కేసులు పెడతాం అంటాం, నేను సస్పెన్షన్ చేస్తాం అంటాం. అప్పుడు సర్పంచ్ ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా లేదా పని నీతోనే ఉన్నా అని చెప్తాడు. అది తన యొక్క గ్రామంలో సర్పంచ్ గెలిచినటువంటి వ్యక్తి, ఆ గ్రామానికి సర్వీసెస్ ఇవ్వాలా ఎంతో ఆకాంక్షలు గెలిచినటువంటి వ్యక్తి రూలింగ్ పార్టీతో బలవంతంగా వాళ్ళు అక్కడ మెయింటైన్ చేయాల్సి. సర్పంచ్ ఎలక్షన్లో సింబల్ ఉందా? కోర్టు ఎట్లా అంటారు మీరు? గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ అని మీరు ఎట్లా అంటారు? నా వాళ్ళే గెలిచిన వాళ్ళంతా సింబలే లేదు. మంచి ఫలితాలు వచ్చినాయి, అదే మంచి ఫలితాలు. 4th ప్లేస్ అంటున్నాడు. ఎందుకంటే మమ్మల్ని అడగలేదని ఏ కార్యకర్త కూడా వాళ్ళ లోపల ఆకాంక్ష ఉండొచ్చు నిలబడానికి, ప్రతి ఒక్కరికి మాకు వస్తుందో రాదని అనుమానం ఉండొచ్చు. అట్లా గెలుపు అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థికే ఫైనల్గా ఒక పార్టీ నిర్ణయిస్తారు. ఏ ఒక్క వ్యక్తి ఇక్కడ నిర్ణయించినటువంటి ఇది ఉంటుంది. గెలుపు అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తులను పార్టీ నిర్ణయిస్తుంది. అక్కడ ఒక కమిటీ చేస్తుంది, కమిటీ అందరితో మాట్లాడుతుంది, ఆ వాటిలో కూడా సందర్శిస్తుంది, వాళ్ళందరితో మాట్లాడేసి నిర్ణయానికి వస్తారు. ఇక్కడైనా వెరీ కామన్, ఇదేం ప్రత్యేకమైనటువంటి చర్య కాదు, ఇట్స్ వెరీ కామన్. అవకాశాలు ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తారు. గెలిచే వాళ్ళు కాదు, గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళు. ఎవరు గెలుస్తారని గ్యారెంటీ ఎవరికి ఉండదు. నిలబడి 28 మందికి ప్రతి వార్డులో 4-5 మంది పోటీ చేస్తారు. గెలిచేది ఒకరే ఒక్కొక్క వార్డులో. గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటాయో పార్టీ వారినే, ఏ పార్టీ అయినా గెలుపు అవకాశం ఉన్న వారికి అవకాశం ఇస్తుంది. దీంట్లో పాత కొత్త అనే క్రియేషన్ మీడియా వాళ్ళు చేస్తున్నది ఎక్కడ లేదండి. పాత కొత్త వాళ్ళ పనుల వాళ్ళు నిమగ్నమయ్యేటటువంటి వాళ్ళకు తెలియదు. ఆ ఇంట్లో మెంబర్లు కూడా అవన్నీ అంత పెద్ద డిస్కషన్ కూడా జరగదు. ఎప్పుడు జరుగుతుంది డిస్కషన్ అంతా? పెద్ద ఎత్తున క్షేత్రస్థాయి వరకు పార్టీ తీసుకెళ్ళగలిగినప్పుడే ఇవన్నీ తెలుస్తాయన్నమాట. మీరు చెప్తున్నమాట వాస్తవం. ఆ యొక్క కార్యక్రమంలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నది. గ్రామాలలో వెళ్ళాం, గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు చెప్పినాం. గ్రామాలలో మా పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు ఇంటింటికి వెళ్ళి. ఇప్పుడు ఎంపీటీసీ చెప్తారు, జెడ్పీటీసీ చెప్తారు, వార్డు మెంబర్లు చెప్తారు.
ఒక వ్యక్తి చెప్తే పోతుంది, ప్రతి ఒక్కరు చెప్తే పోతుంది. మీరు చెప్పే మాట కరెక్టే, బట్ అది తీసుకెళ్ళడానికే కదా మా ప్రయత్నం అంతా, ఇంటింటికి తీసుకెళ్ళడానికే మా ప్రయత్నం అంతా. గుర్తు లేకుండా మేము గ్రామ అభివృద్ధికి పనిచేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అని చెప్పిన. వాళ్ళందరూ నా సర్పంచ్ నేను అనుకుంటున్నాను, అందరు బీజేపీ అని నేను అనుకుంటున్నాను. జనతా పార్టీ సింగల్ గానే పోటీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ సింగల్ గానే గెలుస్తుంది. ఇక్కడ ఎవరితో మాకు పొద్దులు లేవు, మీకు అందరికీ తెలుసు. మొన్న కూడా సింగిల్ గానే పోటీ చేసినా లేదా, ఎవరితో అలయన్స్ లేదు కదా. అభిమానులు అందరూ అంటే పార్టీని ఎవరైతే భారతీయ జనతా పార్టీ మీద అభిమానం ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఓటే. ఇప్పుడు ఒక పార్టీకి ఈరోజు ఈ పార్టీకి ఓటేసి రేపు అదే పార్టీకి ఓటేయాలని ఎక్కడ లేదు. వాళ్ళకి మా పార్టీకి కంప్లీట్గా జీవితాన్ని రాసేయలేదు. వాళ్ళు మేము ఇదే పార్టీకి ఓటేస్తే బతుకున్నంత కాలం అని భయపడలేదు. భయపడి ఇంతకుముందు అంటే ఎంపీ లేకుండే ఎవరు లేకుండా ఇప్పుడు నేను ఉన్నా కదా, నేనున్నా కదా అందరికి సపోర్ట్ చేయడానికి. ఓ పోలీస్ స్టేషన్ అన్నా లేకుంటే ఇంకో సమస్య అన్నా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా స్పందించి వాళ్ళకి నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. సో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, బీజేపీలో భయపడే వాళ్ళు.